హలో, నేను మీ శేషరావు. వాట్సాప్ యూనివర్సిటీలో ఒక న్యూస్ చక్కర్లు కొడుతుంది. అది చూసిన తర్వాత ఖచ్చితంగా మీ దృష్టికి తీసుకురావాలి అని నాకు అనిపించింది. అందుకే ఈ బామ్మ కనిపిస్తున్నారు కదా, ఈవిడ గురించి మీకు చెప్పదలుచుకున్నా. సాధారణంగా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో డెలివరీస్ సిజేరియన్ డెలివరీసే ఎక్కువ ఉంటాయి. సిజేరియన్ చేసి డెలివరీ చేస్తూ ఉంటారు డాక్టర్లు. గైనకాలజిస్టులు ఆల్మోస్ట్ 90% సిజేరియన్ చేస్తూ ఉన్నారు. ఈ మధ్యకాలంలో సిజేరియన్ చేయకుండా డెలివరీస్ ఎలా చేయాలి అనే దాని మీద ఒక ప్రత్యేకమైన ట్రైనింగ్ కూడా ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఇస్తూ ఉన్నారు. తెలంగాణ ప్రభుత్వం కూడా దాన్ని ఇనిషియేటివ్గా తీసుకొని నార్మల్ డెలివరీస్ ఎలా చేయించాలి, ఎలా చేయాలి అనే దాని మీద ప్రత్యేకమైనటువంటి ట్రైనింగ్ ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఇస్తూ ఉన్నారు. సహజంగా ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్తే సిజేరియనే చేస్తుంటారు ఎక్కువ. పైగా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో కొంత డాక్టర్లు తప్పు ఉంది, మరికొంత ఈ గర్భిణీల తల్లిదండ్రులది కూడా ఉంది, కుటుంబీకులది అనుకోండి. ఫలాని డేట్నప్పుడు డెలివరీ అయితే వాళ్ళ జాతకం బాగుంటుంది, ఎవరో జ్యోతిష్యుడు చెప్తాడు, ఆయన మాటను పట్టుకొని ఆ టైంలోనే సిజేరియన్ చేసి డెలివరీ చేస్తున్నటువంటి పరిస్థితులు ఎక్కువగా ఉన్నాయి ఇప్పుడు. అదొక భాగం అయితే దాన్ని ఒక రకంగా చెప్పాలంటే మూఢనమ్మకం అనుకోవచ్చు. అసలు జాతకం అనేది డెలివరీ అయినటువంటి డేట్ని బట్టి ఉండదు అనేది కొంతమంది చెప్తూ ఉంటారు గ్రహశాస్త్రవేత్తలు. ఎప్పుడైతే తల్లి గర్భంలో ప్రాణం పోసుకుంటారో బేబీ, అప్పుడు ఆ టైంని తీసుకోవాలి అని అంటారు జాతకం రావాలంటే. అసలు అప్పుడు ప్రాణం ఎప్పుడు బేబీకి వస్తుందో, ప్రాణం ఏ క్షణంలో ఆ ప్రాణం పోస్తాడు అనేది ఎవరికి తెలియదు అసలు. అందువల్ల ఈ జాతకాలు అనేది ఒక ట్రాష్ కింద కొట్టిపడేస్తుంటారు కొంతమంది. డెలివరీ అయిన టైంని బట్టి కొంతమంది లెక్కేస్తూ ఉంటారు. సరే, అది ఎవరు నమ్మేటువంటి వాళ్ళు నమ్ముతారు, నమ్మనటువంటి వాళ్ళు నమ్మరు, అదొక ఆస్పెక్ట్. అయితే ఇప్పుడు లేటెస్ట్గా సాంకేతికత పెరిగింది, వైద్య రంగంలో విప్లవాత్మకమైనటువంటి మార్పులు వచ్చాయి. అయినప్పటికీ కూడా సోకాల్డ్ గైనకాలజిస్టులు, వాళ్ళు ఎండి చేసినటువంటి వాళ్ళు అయినా సరే, డీజీఓ అదేదో అంటారు వాళ్ళది క్వాలిఫికేషన్స్, సో వాళ్ళు నార్మల్ డెలివరీ చేసేది పర్సంటేజ్ చాలా తక్కువ. దానికి రకరకాల కారణాలు, వాళ్ళకి అవగాహన లేకపోవటం, లేదు ఆల్రెడీ గర్భిణీలు కుటుంబీకులు ప్రెజర్ చేయటం, ఇలా రకరకాల కారణాలు. ఏ కారణం అయితేనేమి నార్మల్ డెలివరీల సంఖ్య చాలా తగ్గిపోతుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఒక బామ్మ చాలా ఈజీగా నార్మల్ డెలివరీని చేపిస్తూ ఉన్నారు. సుమారుగా 15,000 నార్మల్ డెలివరీలు చేశారు. అందుకే కేంద్ర ప్రభుత్వం కూడా గుర్తించి ఆవిడికి ప్రత్యేకమైనటువంటి అవార్డులు, రివార్డులు ఇవ్వడం జరిగింది. ఇంతకీ ఆ బామ్మ ఎవరు, ఎక్కడుంటారు, ఆవిడ వయసు ఎంత, ఆవిడ నార్మల్ డెలివరీలు చేయటం అనే ఒక కాన్సెప్టు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా, ప్రత్యేకించి భారతదేశంలో ఒక పెద్ద సెన్సేషనల్ న్యూస్ అయింది. సో ఇప్పుడు ఆవిడ బామ్మ వివరాలు తెలుసుకుందాం. 97 సంవత్సరాలు ఆవిడ వయసు. ఇప్పటి వరకు 15,000 మందికి నార్మల్ డెలివరీ చేశారు. ఇది ఎంత పెద్ద గైనకాలజిస్ట్ అయినా సరే, పీజీ చేసిన వాళ్ళు అయినట్టు సరే, డాక్టరేట్లో సాధ్యమా? అన్ని డెలివరీలు, నార్మల్ డెలివరీ అసలు చేయగలరా? చేసేటువంటి అవకాశమే లేదు. కానీ ఈ బామ్మ చేశారు. ఆవిడ వివరాలు ఏంటనేది ఒకసారి చూద్దాం. ఆల్రెడీ వాట్సాప్ యూనివర్సిటీలో చక్కర్లు కొడుతుంది. ఇది ఈవిడ బామ్మ గురించినటువంటి డిస్క్రిప్షన్ ఇస్తూ అది వైరల్ అవుతుంది గ్రూపుల్లో. చూడండి, ఏమీ చదువురాని మంత్రసాని ఆవిడ. మనం పాత రోజులు కనుక మనం గుర్తు చేసుకుంటే ప్రతి గ్రామంలో ఒక మంత్రసాని ఉండేవాళ్ళు, లేదా చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాల్లో ఒక పంచాయతీకి ఒకళ్ళైనా ఉండేవాళ్ళు ఖచ్చితంగా మంత్రసానిలో. వాళ్ళే డెలివరీ చేసేవాళ్ళు. ఇప్పుడు ఆధునిక వైద్య రంగంలో హాస్పిటల్స్ వచ్చినాయి, కానీ ప్రైమరీ హెల్త్ సెంటర్లు ఇవన్నీ అంతకుముందు ఉండేవి కాదు. అందుకే మంత్రసాని నమ్ముకునేవాళ్ళు. చాలా మంత్రసాని నమ్ముకునే డెలివరీలు చాలా ఉండేవి. ఏమీ చదువురాని మంత్రసాని 100కి 99% ఫ్రీ డెలివరీలు చేస్తే ఎంబీబీఎస్, డీజీఓ
ఎంబీబీఎస్ డీజీఓలు, ఎండి డీజీఓలు చదివి నార్మల్ డెలివరీ చేయలేనటువంటి డాక్టర్లు 80% మంది మన దేశంలో ఉన్నారు. ఇది అఫీషియల్ డేటా. ఎండి డీజీఓ చేసిన వాళ్ళు కానీ, లేదా ఎంబీబీఎస్ డీజీఓ చేసినటువంటి వాళ్ళు కానీ గైనకాలజిస్టులు అనమాట. వీళ్ళెవ్వరు కూడా నార్మల్ డెలివరీలు చేయడంలో నిష్ణాతులు కాదు 80% అని చెప్పి డేటా చెప్తుంది. మరి 99% నార్మల్ డెలివరీలు ఈ బామ్మ చేపిస్తున్నారు. సో అలాంటి ఒక ఆవిడ జీవితం మీకోసం అని చెప్పి ఒక టెక్స్ట్, ఆవిడ ఫోటో చక్కలు కొడుతుంది. సోలగుత్తి నరసమ్మ ఆమె పేరు, 97 సంవత్సరాలు. ఆ వయసులో ఈమె కర్ణాటక రాష్ట్రం వెనుకబడిన కొండ ప్రాంతంలో ఎటువంటి వైద్య సదుపాయాలు లేని, కనీసం రోడ్డు సదుపాయాలు కూడా లేని తండాలలో ప్రకృతి వైద్యం చేస్తున్నారు. ముఖ్యంగా గర్భవతులకు సుఖ ప్రసవం చేయడంలో ఈవిడ దిట్ట. ఆధునిక స్కానింగ్ సైతం గుర్తించలేని కొన్ని గర్భస్థ శిశువు లక్షణాలను ఈవిడ తన ప్రకృతి వైద్య విధానం ద్వారా ఖచ్చితంగా గుర్తించగలదు. ఇది ఒక హైలైట్ అన్నమాట. ఇప్పుడు మనం శిశువు యొక్క ఆరోగ్యాన్ని కానీ, శిశువు యొక్క రకరకాల లక్షణాలను కానీ తెలుసుకోవడానికి మనం పరికరాలు ఉపయోగిస్తున్నాం. కానీ ఆవిడ ఎలాంటి పరికరాలు లేకుండా ఆ గర్భస్థ శిశువు లక్షణాలను తన ప్రకృతి వైద్యం ద్వారా ఖచ్చితంగా అంచనా వేయగలదు అని చెప్తున్నారు. స్పెషలిస్ట్ గైనకాలజిస్టులు, రేడియాలజిస్టులు సైతం ఈవిడ ప్రతిభకు అబ్బురపడుతున్నారు. బెంగళూరులోని అనేక మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల డాక్టర్లు సైతం ఈవిడకు అభిమానులుగా ఉన్నారు. తల్లి గర్భంలోని శిశువు నాడి ఎలా కొట్టుకుంటుంది, తల ఏ దిశలో ఉంది, ఉమ్మనీరు పరిస్థితి, శిశువు ఆరోగ్యంగా ఉందా, అంగవైకల్యం ఏమైనా ఉందా, ప్రసవం ఎన్ని రోజుల్లో కాగలదు, సిజేరియన్ తప్పనిసరా, పుట్టబోయే బిడ్డ బరువు, ఇలా అనేక అంశాలు, అనేక విషయాల్ని ఖచ్చితంగా చెప్తుందట ఈవిడ. ఒకవేళ సిజేరియన్ తప్పనిసరి అయితే ముందే హెచ్చరించి తగిన సూచనలు చేసి సమీప ఆసుపత్రికి ముందే చేరేలా చేసి ప్రమాదాన్ని నివారిస్తుంది ఈవిడ. ఇక సోలగుత్తి అంటే కన్నడ భాషలో ప్రసవాలు చేసే దాది లేదా మంత్రసాని అని అర్థం. సో సోలగుత్తి అంటే మంత్రసాని అంట, ప్రసవాలు చేసేటువంటి దాది అంటే బామ్మ. ఈమె నిరుపేద కుటుంబంలో జన్మించింది. ఈమె తన జీవిత కాలంలో 15,000కు పైగా ప్రసవాలు చేసింది. తను ఎటువంటి డబ్బులు తీసుకోదు. ఎవరైనా తనకు డబ్బులు కానీ, బహుమతులు కానీ తన ఇంటికి పంపిస్తే వాటిని ఆవిడ స్వయంగా పంపించిన వారి ఇంటికి వచ్చి మళ్ళా తిరిగి ఇచ్చిపోతుందట. ఆమె రోజువారీ వ్యవసాయ కూలీగా బ్రతుకుతున్నారు. తుముకూరు యూనివర్సిటీ ఆమె నిస్వార్థ సేవలను గుర్తించి గౌరవ డాక్టరేట్ను ప్రదానం చేసింది. సో తుముకూరు యూనివర్సిటీ డాక్టరేట్ని ప్రకటించింది కాబట్టి ఆవిడ యొక్క పూర్వపరాలు ఇప్పుడు సోషల్ మీడియాలో, ప్రత్యేకించి వాట్సాప్ యూనివర్సిటీలో చక్కర్లు కొడుతుంది. మరి ఇది అబ్బురమే కదా, ఆశ్చర్యమే కదా, అసలు ఇది సాధ్యమా అని డౌట్ వస్తుంది కదా. ఖచ్చితంగా ప్రకృతిలో కొన్ని అద్భుతాలు ఉంటాయి. అలాంటి అద్భుతాల్లో ఈ బామ్మ, సోలగుత్తి బామ్మ కూడా ఒక అద్భుతం అనుకోవాలి. అద్భుతం కాకపోతే వైద్య రంగానికి అంతుపట్టినటువంటి విషయాల్ని ఆవిడ ఎలా చెప్తారు? గర్భస్థ శిశువు లక్షణాలను కూడా ఆవిడ అంచనా వేస్తున్నారంటే మరి దైవలీల కాదా? ఇలాంటివి ఎన్నో ఉన్నాయి, బయటికి రానటువంటివి, బయటికి వచ్చే కొన్నే. ఇప్పుడు సోలగుత్తి నరసమ్మ గారిది జస్ట్ ఒక టిప్ మాత్రమే ప్రకృతిలో ఉన్నటువంటి అద్భుతాల్లో. తుముకూరు యూనివర్సిటీ డాక్టరేట్ ప్రకటించేంత వరకు ఈవిడ గురించి బయటికి రాలా. మరి ఆవిడ 97 సంవత్సరాల్లో 15,000 డెలివరీలు చేశారంటే అది కూడా నార్మల్ డెలివరీస్. మరి అద్భుతం కాదా? మరి బామ్మ గురించి వాట్సాప్ యూనివర్సిటీలో ఒక న్యూస్ తిరుగుతూ ఉంటే మీ ముందుకు తీసుకురావాలని ప్రయత్నం చేశాను. ఇది విన్న తర్వాత మీకేమనిపిస్తుంది కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.